వివాహేతర సంబంధాలు ఎప్పటికైనా ప్రమాదమే. భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమపూర్వక బంధం ఇలాంటి తాత్కాలిక ఆనందంలో కనిపించదు. అవసరాల కోసమే ఏర్పడే ఈ అనైతిక బంధాలతో ఎప్పటికైనా ముప్పే. వ్యామోహం కళ్లకు కమ్మేసిన సమయంలో కుటుంబాన్ని వదిలేసి మరీ వచ్చిన మహిళలు తీవ్రంగా మోసపోతున్నారు. అవసరం తీరిపోయిన తర్వాత భాగస్వాములు నడి రోడ్డుపై వదిలేస్తున్నారు. మరికొందరు వారిని బలవంతంగా వదిలించుకునేందుకు హత్యలకు పాల్పడుతున్నారు. ఇలా ఓ దుర్మార్గుడి చేతిలో మోసపోయిన యువతి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? ప్రేమికుడి మోజులో పడి భర్త పిల్లలను వదిలేసి వచ్చిన ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడటానికి కారణం ఏంటి? అవసరం లేని ఆవేశాలు, అనాలోచిత నిర్ణయాలు జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తాయి. తాత్కాలిక ఆనందానికి ఆశపడి అయిన వారందరినీ వదులుకొని వచ్చిన ఓ మహిళ దారుణంగా మోసపోయి చావు నుంచి త్రుటిలో తప్పించుకుంది. విశాఖలోని మధురవాడ వైఎస్ఆర్ కాలనీకి చెందిన ఆశ అనే మహిళకు గతంలోనే వివాహమయ్యింది. ఓ బిడ్డ కూడా ఉంది. అయితే భర్తతో విభేదాలొచ్చి బయటకొచ్చేసిన ఆశ కుటుంబానికి దూరంగా ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలోనే అదే ప్రాంతంలోని స్వతంత్ర నగర్కు చెందిన కొయ్య కార్తిక్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కార్తిక్కు కూడా గతంలోనే వివాహమై 2 పిల్లలున్నారు. అయినప్పటికీ ఆశతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో 5 ఏళ్ల నుంచి సహజీవనం చేస్తున్నాడు. విశాఖ నగరంలోనే ఓ దుకాణంలో ఆశ పనిచేస్తుండగా కార్తిక్ భవనాలకు సీలింగ్ వర్క్ చేస్తుంటాడు. అయితే కొంతకాలంగా కార్తిక్ ఆశ మధ్య తీవ్ర స్థాయిలో మనస్పర్ధలు వచ్చాయి. ఇరువురు మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి. అయితే వీరిరువురు ఎప్పుడూ కలుసుకునే ప్రాంతమైన మధురవాడ నుంచి కాపు లుప్పలపాడుకు వెళ్లే దారిలోని గ్రేహౌన్స్ భూముల సమీపంలోని ఖాళీ ప్రదేశంలో కలుసుకున్నారు. మరోమారు ఇరువురి మధ్య గొడవయింది. అప్పటికే ఆశను హత్య చేయాలని పథకం వేసుకుని పగడ్బందీ ఏర్పాట్లతో వచ్చిన కార్తిక్ ఆమె మెడకు వైరు బిగించి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మెడకు వైరు బిగుసుకోవడంతో ఊపిరి ఆడక ఆశ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆమె చనిపోయిందని భావించిన కార్తిక్ ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఆశను చంపేశానంటూ అర్ధరాత్రి తన బావకు వాయిస్ మెసేజ్ చేశాడు. వెంటనే అతను భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారంతా రాత్రిపూట బావికొండ గ్రేహౌన్స్ అటవీ ప్రాంతంలో విస్తృతంగా గాలించారు. దట్టమైన చీకటి కారణంగా ఆశ ఆచూకీ వారికి దొరకలేదు. అయితే తెల్లవారుజామున స్థానికులు ఆశను గుర్తించి 108కి సమాచారమిచ్చారు. అప్పటికి ఆశ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. మెడకు వైరు గట్టిగా బిగుసుకుని ఉండటంతో తక్షణం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ఆమె ప్రాణాలు దక్కాయి. హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు కార్తిక్ ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కేవలం వారి మధ్య గొడవే హత్యాయత్నానికి కారణమా లేక ఆర్థికపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.